అందరికీ నమస్తే. వెల్కమ్ టు టిఆర్ టీవీ. నేను మీ తిరుపతి. మెదక్ నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది? బీఆర్ఎస్ఆ, కాంగ్రెసా, బీజేపీయా? మెదక్లో ఉన్నటువంటి జనం ఎటువైపు ఉన్నారు? మైనంపల్లి రోహిత్ దిక్క, పద్మాదేవేందర్ రెడ్డి దిక్క, లేకపోతే పంజా విజయ్ కుమార్ దిక్క? ఎటువైపు పబ్లిక్ ఉన్నారు? పబ్లిక్ మూడ్ ఏంది, పబ్లిక్ ఒపీనియన్ ఏందనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. నా వెనకాల ఒక సర్వే కనబడతా ఉన్నది, మెదక్ పబ్లిక్ ఒపీనియన్ అని చెప్పి. మెదక్ జనం ఎటువైపు ఉన్నారు? మెదక్ జనం ఎవరికి ఓటేయాలనుకుంటున్నారు? మెదక్ జనం వాళ్ళ నియోజకవర్గానికి ఎవరు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నారు అనేది ఈ వీడియోలో పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఇప్పటికిప్పుడు మెదక్ నియోజకవర్గంలో ఎన్నికలు జరిగితే దాదాపు 69.5% తోటి మైనంపల్లి రోహిత్ మళ్ళీ మెదక్ నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయ్యేటటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. సో మెదక్లో ఉన్నటువంటి జనాలు కూడా ఇదే చెప్తున్నారు. బీఆర్ఎస్ పార్టీకి ఏమో 17.8% కనబడుతున్నది, 13.42% భారతీయ జనతా పార్టీ కనబడుతున్నది. అంటే ఇప్పటికిప్పుడు మెదక్లో ఎన్నిక జరిగితే మైనంపల్లి రోహిత్ 30,000 మెజారిటీ తోటి గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే దాదాపు 69.5% కాంగ్రెస్ మెదక్లో గెలిచేటటువంటి అవకాశం ఉంది. మైనంపల్లి రోహిత్ 28 సంవత్సరాల యువకుడు. మైనంపల్లి రోహిత్ అద్భుతంగా మాట్లాడేటటువంటి వ్యక్తి, బలంగా మాట్లాడేటటువంటి వ్యక్తి. మరి మైనంపల్లి రోహిత్ ఏ విధంగా గెలుస్తాడనేటటువంటి ఒక అంశం కూడా మీకు డౌట్ రావచ్చు. మైనంపల్లి రోహిత్ నియోజకవర్గంలో తిరుగుతున్నాడు, గ్రౌండ్లో ఉంటున్నాడు, పబ్లిక్లో ఉంటున్నాడు. మైనంపల్లి రోహిత్ తన సొంత పైసలతోటి ప్రజలకు ఇల్లులు కట్టిస్తున్నాడు, రోడ్లు వేపిస్తున్నాడు, సీసీ రోడ్లు వేపిస్తున్నాడు, బోర్లు వేపిస్తున్నాడు. మైనంపల్లి రోహిత్ తన సొంత పైసలతోటి మోరీలు వేపిస్తున్నాడు, తన సొంత పైసలతోటి చాలా పనులు చేస్తున్నాడు. ఒకవేళ గవర్నమెంట్ నుండి నిధులు రావడం లేట్ అయినా కూడా మైనంపల్లి రోహిత్ తన సొంత పైసలు ఖర్చు పెడుతున్నాడు మెదక్లో. సో మైనంపల్లి రోహిత్ పైన చాలా మంది జనం పాజిటివ్గా ఉన్నారు. దాదాపు 69.5% తోటి మైనంపల్లి రోహిత్ మెదక్ నుండి మళ్ళీ గెలిచేటటువంటి అవకాశమే కనబడుతున్నది. కేవలం ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాదు, 2028 ఎన్నికలలో కూడా మైనంపల్లి రోహితే గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఎందుకంటే మైనంపల్లి రోహిత్ ఆ విధంగా గ్రౌండ్లో తిరుగుతున్నాడు. గ్రౌండ్ రియాలిటీ మొత్తం కూడా మైనంపల్లి రోహిత్ దిక్కే ఉన్నది. జనాలు చాలా మంది మైనంపల్లి రోహిత్ బాబు మస్తు పని చేస్తున్నాడు, చాలా మంచి వ్యక్తి, మేము ఎప్పుడు పోయినా కలుస్తాడు, ఎప్పుడు పోయినా మాట్లాడతాడు, ఎప్పుడైనా ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పోయినా కూడా మాకు భోజనం పెడతాడు, మాకు ఏదైనా కష్టం ఉందంటే ఆయన ఖచ్చితంగా మాకు అండగా ఉంటాడు. మైనంపల్లి రోహిత్ కారులో పోతుండే ఎవరైనా పిలిచినా కూడా వాళ్ళని చూసి వెంటనే ఆపుతారట, ఆపి వాళ్ళతో మాట్లాడతాడట, డిస్కస్ చేస్తారట. మైనంపల్లి రోహిత్ చాలా ఇల్లులు కట్టించిండట మెదక్ నియోజకవర్గంలో. ఆయన ఊర్లో పర్యటన చేస్తారట, పొద్దుగాల నుండి సాయంత్రం దాకా గ్రౌండ్లోనే ఉంటాడట మొత్తం. కాబట్టి మైనంపల్లి రోహిత్కి అద్భుతమైనటువంటి పేరున్నది, అద్భుతమైనటువంటి ఒక చరిష్మా ఉన్నది. కాబట్టి మైనంపల్లి రోహిత్ ఖచ్చితంగా 2028 ఎన్నికలలో అయినా ఇప్పటికిప్పుడు మెదక్లో ఎన్నిక జరిగినా కూడా మైనంపల్లి రోహిత్ ఖచ్చితంగా మళ్ళా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి, బలంగా కనబడుతున్నాయి. దాదాపు 30,000 మెజారిటీ తోటి మైనంపల్లి రోహిత్ ఖచ్చితంగా గెలవచ్చు. పబ్లిక్ చెప్తున్నటువంటి మాట, పబ్లిక్ ఒపీనియన్, పబ్లిక్ అంచనా. సో పబ్లిక్ చాలా మంది మైనంపల్లి రోహిత్ దిక్కే ఉన్నారు. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకుంటే మెదక్లో మైనంపల్లి రోహితే బెటర్ అంటున్నారు. అందరికంటే రోహితే బెటర్, మా బాధ ఆయన అర్థం చేసుకుంటాడు, మా కష్టాలు అర్థం చేసుకుంటాడు. యూత్ కూడా, మెదక్లో ఉన్నటువంటి యూత్ కూడా రోహిత్ అన్న దగ్గర పోతే మాకు మంచిగా ఏది కావాలంటే అది చేస్తాడు, మాకు క్రికెట్ కిట్ కావాలంటే అప్పుడే వెంటనే ఇచ్చేస్తాడు, వాలీబాల్ కోర్టు కావాలంటే ఇచ్చేస్తాడు, మేము ఆడుకోవడానికి మాకేమైనా కావాలంటే ఇచ్చేస్తాడు, లేకపోతే మాకేమైనా ఉద్యోగాలు కావాలన్నా అవసరం అనుకుంటే మాకు ఉద్యోగాలు కూడా కల్పిస్తాడు, అవసరం అనుకుంటే మాకు జాబు వేరే కాడ కూడా ఇప్పిస్తాడు, మాకు ఉపాధి కల్పిస్తాడు. ఆయన లాంటి యువకుడు ఉంటేనే మా బాధలు అర్థమవుతాయి, మైనంపల్లి రోహిత్ అనే మాకు మళ్ళీ ఎమ్మెల్యే కావాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి మెదక్లో ఉన్న పబ్లిక్ కూడా అదే మాట చెప్తున్నారు. ఇంకోటి మైనంపల్లి రోహిత్కు ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వాళ్ళ తండ్రి మైనంపల్లి హనుమంతన్న కూడా చాలా మంచి వ్యక్తి. మైనంపల్లి హనుమంతన్న ప్రజలకు సేవ చేసేటటువంటి వ్యక్తి. ఆయన దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు పబ్లిక్ కోసమే ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తి. మైనంపల్లి రోహిత్ కూడా అంతే, తండ్రి కొడుకులు ఇద్దరు అంతే, ప్రజల కోసమే పనిచేసేటటువంటి వ్యక్తులు. అట్లనే ప్రజలకు ఎంతో కొంత మంచి చేసేటటువంటి వ్యక్తులు. వాళ్ళ దగ్గర 10 రూపాయలు ఉంటే 9 రూపాయలు పబ్లిక్ కోసమే ఖర్చు పెట్టేటటువంటి వ్యక్తులు. సో బలంగా మాట్లాడగలుగుతారు, బలంగా మాట్లాడతారు, గట్టిగా మాట్లాడతారు. ఇప్పటిదాకా అవినీతి అక్రమాల ఆరోపణలు లేవు.
అవినీతి చేసిరు, అక్రమాలు చేసిరు, దందాలు చేసిరు అనేటటువంటి ఒక ఆరోపణ కూడా లేదు. కొంతమంది ఎవరో తెలిసి తెలియక ఆరోపణలు చేసిరు కావచ్చు, కానీ ఆరోపణల రియాలిటీ ఏం లేదు, ఆధారాలు లేవు, ఆరోపణలు మస్తు మంది చేస్తారు. సో మెదక్లో మళ్ళీ మైనంపల్లి రోహిత్ గెలిచేటటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు 2023 ఎన్నికల గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. 2023 ఎన్నికలలో మైనంపల్లి రోహిత్ని ఓడగొట్టడానికి హరీష్ రావు విశ్వ ప్రయత్నాలు చేసిండు. హరీష్ రావు రకరకాల ప్రయత్నాలు చేసిండు. కానీ మెదక్లో ఉన్నటువంటి జనం మాత్రం లేదు మాకు యువకుడే కావాలి, ఉత్సాహవంతుడే కావాలి, మాకు గట్టిగా పనిచేసేటటువంటి వ్యక్తి కావాలని చెప్పి మైనంపల్లి రోహిత్కే పట్టం కట్టిరు మెదక్లో ఉన్నటువంటి జనం. 2023 ఎన్నికల గురించి ఒకసారి మాట్లాడుకునే కార్యక్రమం చేస్తే కాంగ్రెస్ పార్టీ మైనంపల్లి రోహిత్కి దాదాపు 87,126 ఓట్లు వచ్చినాయి. అంటే దగ్గర 46.63% తోటి మైనంపల్లి రోహిత్ 2023లో మెదక్ నుండి ఎమ్మెల్యేగా ఆయన గెలిచిండు. ఆ తర్వాత ఆయన అద్భుతమైనటువంటి పని చేస్తున్నాడు, చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నాడు. తర్వాత బీఆర్ఎస్ పార్టీకేమో పద్మా దేవేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఆమెకి 76,969 ఓట్లు వచ్చినాయి. దాదాపు 41.19% పద్మా దేవేందర్ రెడ్డి గారికి వచ్చినాయి. ఆ తర్వాత పంజా విజయ్ కుమార్ అని చెప్పి ఈయన బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్. ఈయనకు దగ్గర 13,657 ఓట్లు వచ్చినాయి. 7.31% ఈయనకు వచ్చింది బీజేపీకి సంబంధించి. సో దాదాపు 46.63% తోటి మైనంపల్లి రోహిత్ 2023లో గెలిస్తే, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మైనంపల్లి రోహిత్కు అద్భుతమైనటువంటి ఓట్లు రావచ్చు, చాలా అద్భుతమైన ఓట్లు, 1,00,000 కంటే పైనే, 1,10,000, 1,20,000 ఓట్లు కూడా మైనంపల్లి రోహిత్కి రావచ్చు. అట్లనే మైనంపల్లి రోహిత్కి సుమారు 69.5% తోటి మైనంపల్లి రోహిత్ మళ్ళీ మెదక్లో ఎమ్మెల్యేగా గెలుస్తాడు. అట్లనే 30 నుండి 35,000 మెజారిటీ మైనంపల్లి రోహిత్కి వచ్చేటటువంటి అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. 2023 ఎన్నికలలో ఏమో దాదాపు ఒక 10,000 మెజారిటీ తోటి 13,000 మెజారిటీ తోటి మైనంపల్లి రోహిత్ గెలిచిండు మెదక్ నుండి 2023 ఎన్నికలలో. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మాత్రం మైనంపల్లి రోహిత్ చాలా అద్భుతంగా రాణించగలుగుతాడు. మైనంపల్లి రోహిత్కి సుమారు ఒక 30-35,000 మెజారిటీ తోటి మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే అయ్యేటటువంటి అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. అవకాశాలు కాదు, ఎమ్మెల్యే అవుతాడు. అంటే గ్రౌండ్ రియాలిటీ అట్లున్నది, పబ్లిక్ మూడ్, పబ్లిక్ ఒపీనియన్ ఆ విధంగా ఉన్నది. ఎందుకంటే చాలా క్లియర్గా బలంగా గ్రౌండ్లో తిరుగుతున్నాడు, గ్రౌండ్లో ఉంటున్నాడు, జనాల కోసం ఉంటున్నాడు. సాధారణంగా కొంతమంది ఎమ్మెల్యేలు గెలుచుడితోటి హైదరాబాద్కి వచ్చేస్తారు, హైదరాబాద్లోనే ఉంటారు. కానీ మీరు మైనంపల్లి రోహిత్కి సంబంధించిన సోషల్ మీడియా కూడా చూడండి, మైనంపల్లి రోహిత్కి సంబంధించినటువంటి ఇన్స్టాగ్రామో, ఫేస్బుక్, యూట్యూబ్లో చూడండి, మొత్తం గ్రౌండ్లో ఉన్నటువంటి వీడియోలో ఉంటాయి. పేదవాళ్ళ దగ్గర పోవడం, పేదవాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ చేయడం, సామాన్య జనాలతోటే ఉండడం, గుడిసెలలో తిరగడం, పల్లెటూర్లలో పర్యటన చేయడం, గ్రౌండ్ రియాలిటీలో ఉండడం, జనాల కష్టాలు తెలుసుకోవడం, జనాల బాధలు తెలుసుకోవడం, ఏదైనా కష్టం ఉందంటే ఇమీడియట్లీ ఆయన సొంత డబ్బులతోటి ఆయన ఖర్చు పెట్టడం. ఇట్లా మైనంపల్లి రోహిత్కి చాలా పాజిటివ్నెస్ జరిగింది. మైనంపల్లి రోహిత్ పైన చాలామంది జనాలు పాజిటివ్గా ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన పనిచేస్తున్నాడు. చాలామంది ఎమ్మెల్యేలు కొంతమంది పనిచేస్తారు, కొంతమంది చెయ్యరు, కొంతమంది హైదరాబాద్కి పరిమితం అవుతారు. కానీ మైనంపల్లి రోహిత్ మాత్రం పొద్దుగాల లేస్తే మెదక్లోనే తిరుగుతున్నాడు, మెదక్ నియోజకవర్గంలో పర్యటనలు చేస్తున్నాడు, మెదక్ నియోజకవర్గం గ్రౌండ్ రియాలిటీలోనే మొత్తం ఉంటున్నాడు. కాబట్టి రోహిత్కి చాలా పాజిటివ్ జరిగింది. ఆ తర్వాత వర్షాలు పడ్డప్పుడు మైనంపల్లి రోహిత్ నియోజకవర్గంలో ఉన్నటువంటి జనాలకు బియ్యం బత్తాలు ఇవ్వడం కానీ, నిత్యావసర సరుకులు ఇవ్వడం కానీ, సొంత పైసలతోటే జనాలకు ఎవరికైనా గుడిసెలు బాగా ఇబ్బంది ఉంటే పరదలు లేపి ఇవ్వడం కానివ్వండి, లేకపోతే ఇల్లులు కట్టియడం, రేకుల షెడ్లు వేపియడం, జనాలకు ఏ ఇబ్బంది కాకుండా చూసుకోవడం. కొన్ని ఆ ఊర్లలో అయితే మోరీలేకి ఇబ్బంది పడితే మోరీలు వేపియడం. సో వర్షాకాలంలో మైనంపల్లి రోహిత్ చాలా కష్టపడ్డాడు, జనాల కోసం చాలా చేసిండు సొంత పైసలతోటి. చాలామంది యువతకి అనేక ఉపాధి కల్పించేటటువంటి కార్యక్రమం చేసిండు, ఉద్యోగాలు ఇప్పించిండు, చాలా మందికి చాలా విధాలుగా హెల్ప్ చేసిండు మైనంపల్లి రోహిత్. కాబట్టి మైనంపల్లి రోహిత్ కింద పాజిటివ్ ఉంది మెదక్లో. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటంటే బీఆర్ఎస్ రోజు రోజుకి ఇంకా పడిపోతూ వస్తున్నది మెదక్లో. రీజన్ ఏంటంటే బీఆర్ఎస్ కూడా గ్రౌండ్లో తిరుగుతారు, కానీ అంత బలంగా జనాలు రిసీవ్ చేసుకుంటలేరు. ఇంకా బీజేపీ మొత్తం గ్రౌండే వదిలేసిరు, మెదక్లో బీజేపీ గ్రౌండ్ వదిలేసిరు. బీఆర్ఎస్ తిరుగుతున్నా కూడా జనాలు రిసీవ్ చేసుకుంటలేరు. ఎందుకంటే మైనంపల్లి రోహిత్ పొద్దుగాలు లేస్తే గ్రౌండ్లో ఉంటున్నాడు. జనాలు పొద్దుగాలు లేస్తే మా ఎమ్మెల్యే మా ఊరికి వచ్చిండు, మా ఎమ్మెల్యే మా మండలానికి వచ్చిండు, మా ఎమ్మెల్యే మా నియోజకవర్గంలోనే తిరుగుతాడు, మాకు ఏదున్నా మా ఎమ్మెల్యే కలుస్తాడు, మా ఎమ్మెల్యే మాట్లాడతాడు, ఇమీడియట్లీ మా ఎమ్మెల్యేతో మేము డిస్కస్ చేయొచ్చు, మాకు ఏ కష్టం ఉన్నా మా ఎమ్మెల్యేతో మేము మాట్లాడుకోవచ్చు అనేటటువంటి ఒక ఒపీనియన్ తోటి జనాలు ఉంటారు. ఎమ్మెల్యే దగ్గర ఉన్నాడంటే ప్రతిపక్షములతో ఏం పని ఉంటుంది?
డైరెక్ట్ ఎమ్మెల్యేతోనే మాట్లాడుకుంటారు. మెదక్లో ఉన్నటువంటి జనం మైనంపల్లి రోహిత్తో డైరెక్ట్ డిస్కస్ చేసుకుంటున్నారు, డైరెక్ట్ మాట్లాడేస్తున్నారు. ఇంకా ప్రజలకు సమస్యలు ఏముంటాయి? మెదక్లో చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా మైనంపల్లి రోహిత్ ఆ సమస్యలకు పరిష్కారం తీసుకొస్తున్నాడు. కాబట్టి మైనంపల్లి రోహిత్ ఖచ్చితంగా మెదక్లో గెలిచేటటువంటి అవకాశాలే దాదాపు 99% ఉన్నాయి. పక్కా ఆయన గెలుస్తాడు, వేరే ఆప్షన్ లేదు. మైనంపల్లి రోహిత్ గెలుపు దశగా ముందుకు పోతున్నాడు. మైనంపల్లి రోహిత్ పైన ఏ ఆరోపణ లేదు. మైనంపల్లి రోహిత్ ఓడిపోతాడు అనేటటువంటి సిచ్యువేషన్ కూడా ఇక్కడ లేదు. కొంతమంది ఏదో నెగిటివ్ సర్వేలు చేస్తూ ఉన్నారు, మైనంపల్లి రోహిత్ ఓడిపోతాడు అట్లా ఇట్లా అని చెప్పి రకరకాల మాట్లాడుకుంటారు. కానీ మైనంపల్లి రోహిత్ చాలా క్లియర్గా గ్రౌండ్లో ఉంటున్నాడు, మంచి పని చేస్తున్నాడు. అవసరం అంటే తన సొంత పైసలు ఖర్చు పెట్టుకుంటున్నాడు, జనాలకు మంచి చేస్తుండు. కాబట్టి రియాలిటీలో మాత్రం మైనంపల్లి రోహిత్కు చాలా పాజిటివ్ ఉంది. సో బీఆర్ఎస్ మళ్ళీ 2028 ఎన్నికలలో కూడా ఓడిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ మళ్ళీ మెదక్లో ఓడిపోయేటటువంటి సిచ్యువేషన్స్ బలంగా కనబడుతున్నాయి. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.